మీకు మీ కుటుంబ సభ్యులకి నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు. ఇట్లు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గం శాసనసభ్యులు. నల్లమిల్లి మనోజ్ రెడ్డి, అనపర్తి టీడీపీ ఇన్ఛార్జ్. పూర్వం ఏదైనా ఒక చరిత్ర తెలియాలన్నా, ఒక మహనీయుడి ఆయన యొక్క చరిత్ర తెలియాలన్నా కూడా ఒక కథ రూపంలో కూడా వివరిస్తూ కూడా ప్రజల్ని ఎంతో కూడా చైతన్యపరిచేందుకు, ముఖ్యంగా మనకి ఈ యొక్క స్వతంత్ర ఉద్యమంలో బుర్రకథ కూడా చాలా కీలకంగా ఉండేది. ఎందుకంటే మన యొక్క ఏదైతే మనకు భారతదేశం యొక్క సాంప్రదాయం, భారతదేశం యొక్క సంపదను కూడా బ్రిటిష్ వారు ఏ విధంగా కొల్లగొడుతున్నారు అనేది కూడా బుర్రకథ రూపంలో, అలాగే అప్పుడు ప్రజలకు కూడా వివరించేందుకు ఎంతో దోహదపడేది. అటువంటి బుర్రకథని ఇప్పుడు మనం చూడవచ్చు. ఇది కూడా అంతరించబడిన కళ కూడా చెప్పవచ్చు. కానీ రాను రాను ఈ బుర్రకథ చెప్పేవారు కూడా అంతరించిపోతున్నారు. చూడొచ్చు, ఈ విధంగా బుర్రకథ చెప్తూ ఈ విధంగా చిన్న డోలకు కొడుతూ ప్రతి ఒక్కరు కూడా ఆలోచించేవారు. చూడొచ్చు, ఇవాళ తంబర పెట్టుకుంటూ ఒక కథను వివరించేవారు. ఇప్పుడు మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, బుర్రకథన మీరు ఎన్నాళ్ళ నుంచి చేస్తున్నారు? బుర్రకథ దాదాపుగా 50-60 సంవత్సరాల క్రితం నుండి కూడా బుర్రకథ వెలుగులోకి వచ్చింది. పద్మశ్రీ నాదర్ గారని గుంటూరులో ఉండేటువంటి నాదర్ గారు, షేక్ నాదర్ గారు మొట్టమొదటిసారిగా ఈ బుర్రకథను వెలుగులోకి తీసుకొచ్చారు. ప్రచార సాధనాలు, ఈ మైకులు లేని రోజుల్లో ప్రజల్లోకి వెళ్ళిపోయి మైకులు లేకుండా కష్టజీవులు, శ్రమజీవులు, సమాజం మారాలి, పల్నాటి యుద్ధం, బొబ్బుల యుద్ధం, అల్లూరి సీతారామరాజు వీరగాథలు చెబుతూ ప్రజల్ని చైతన్యవంతులుగా చేసినటువంటి కళ ఈ బుర్రకథ. అంతేకాకుండా 40 సంవత్సరాల క్రితమే పద్మశ్రీ అవార్డు పొందినటువంటి సీనియర్ నాదర్ గారు, అలాగే ఇటీవలే మిర్యాల అప్పారావు గారని రావులపాలెంలో పద్మశ్రీ అవార్డును పొందారు. 2 సార్లు పద్మశ్రీ అవార్డు వచ్చినటువంటి ఘనత మా బుర్రకథ కళాకారులకే దక్కింది. అటువంటి బుర్రకథ రాను రాను అడుగంటిపోతున్న ఈ రోజుల్లో కళలను ఆదరించాలి, కళాకారులను పోషించాలన్న మంచి ఉద్దేశంతో మన జగ్గంపేట మన ఎమ్మెల్యే గారు జ్యోతి నెహ్రూ గారు ఇటువంటి మరుగున పడిపోతున్న ప్రాచీన కళలను వెలుగులోకి తెస్తూ ఇటువంటి సంక్రాంతి సంబరాల్లో మాకు అవకాశం చాలా సంతోషంగా ఉంది. ప్రాచీన కళలను వెలుగులోకి రావాలి, ప్రభుత్వం కూడా మమ్మల్ని ఆదుకోవాలని కోరుతూ మరి మా బుర్రకథకు ఆదరణ తగ్గుతున్న ఈ రోజుల్లో వేల కొలది జనాలు నిలబడే ఈ రోజుల్లో కనీసం 20 మంది 30 మంది రావడం కూడా కష్టమైపోయిందండి. కాబట్టి ప్రభుత్వం ఆదుకొని మా కళాకారులకు ఏదైనా ఉపాధి చూపించాలని కోరుతున్నాం. బుర్రకథనే అప్పుడు మనకి ఎంతో ఆ ప్రాచీన కాలంలో ఒక స్వతంత్ర ఉద్యమంలో కూడా ప్రజలను చైతన్యపరిచేందుకు కూడా చేసేవారు. అటువంటి బుర్రకథ ఆదరణ ఉంటున్నప్పుడు ఏమంటే ఆదరణ అంటే కాస్త తగ్గిందండి. అలాగే ఈ పండగ రోజుల్లో కొంచెం మనకి ఎమ్మెల్యే గారు, ఈ జ్యోతుల్ నెహ్రూ గారు ఎమ్మెల్యే గారు, శాసనసభ్యులు మా కళాకారులకి ఆదరించాలి, కళాకారులకు ఉపాధి కల్పించాలి, కళాకారులని ఆదుకోవాలి అన్న ముఖ్య ఉద్దేశంతో మా కళాకారులందరినీ కూడా పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం నుంచి పిలిపించి ఇక్కడ కార్యక్రమాలు చేస్తున్నటువంటి మన శాసనసభ్యులైన జ్యోతుల నెహ్రూ గారికి మరొక్కసారి మా ఉదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ మేమంతా కూడా ఆయనకి ధన్యవాదాలు తెలుపుతూ సంక్రాంతిని శుభాకాంక్షలు అందజేస్తున్నామండి మన జగ్గంపేట వాస్తవ్యులందరికీ కూడా. 30 సంవత్సరాల నుంచి అండి. అయితే బుర్రకథలు, అరికథలు, నాటకాలు, తోలుబొమ్మలాటలు, ప్రాచీన కళలన్నీ కూడా ఈ టీవీలు, ఈ సెల్ ఫోన్లు వచ్చిన తర్వాత, ఎందుకంటే ప్రపంచమంతా కూడా సెల్ ఫోన్ ద్వారాగా చేతుల్లోనే చూసేస్తున్నారు. దీనివలన ఈ ప్రాచీన కళలన్నీ కూడా అంతరించిపోయాయి. మరి దీనివలన కళాకారులు చాలామంది కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారు. కనుక మేము కళాకారులం, ప్రజా కళాకారులం, కళాబాటసారులం, కళయే మా జీవితం, కళలకే మేమంకితం, కళయే మా జీవితం, కళలకే మేమంకితం, గాత్రమే మా జీవన సూత్రంగా బ్రతుకుతాం, మేము కళాకారులం, ప్రజా కళాకారులం, మేము కళాకారులం. మా ఆకలి కడుపులపై కంజర దరువేస్తాము, మా ఎండిన డొక్కలపై డప్పులు మ్రోగిస్తాము, డప్పులు మోగిస్తాము, డప్పులు మోగిస్తాము, మా పేగులు తీగెలుగా కిన్నెర వాయిస్తాము, మా ఊపిరి తిత్తులతో మురళిని పలికిస్తాము, మురళిని పలికిస్తాము, మురళిని పలికిస్తాము, మా పెదవులపై పదముల నాట్యము చేయిస్తాము, నాట్యము చేయిస్తాము, నాట్యము చేయిస్తాము, మా పల్లె జానపదుల మన ఆర్టీవీ వారు రవి ప్రకాష్ గారు ఆర్టీవీ మరి ఈరోజు ఈ చక్కని మరుగుపడ్డ కళలన్నీ కూడా మరి వెలుగులోకి రావాలని
ప్రభుత్వం కూడా కళాకారుల్ని ఆదరించాలని మన ఆర్టీవీ ద్వారాగా మరి ప్రజలకు తెలియపరుస్తున్నారు. అందరికీ కూడా కళాకారుల తరపున నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియచేస్తున్నాం. చూస్తున్నాం మన కళ అంతరించిపోతున్న కళలో ఇదొకటి. అలాగే బుర్ర కథ, ఆ బుర్ర కథని అంటే ఎంతో ఒక మహనీయుల కథలను చెప్పుకుంటూ ఈ విధంగా కథ రూపంలో ప్రజలను చైతన్యపరిచేందుకు కూడా ఎంతో కీలకంగా ఉన్నటువంటి బుర్ర కథ ఇప్పుడు రాను రాను అంతరించిపోతుంది. మన బుర్ర కథ కళాకారుడు ఇటీవల రావుపాలెంలోనే ఆయన పద్మశ్రీ పొందినటువంటి ఘటన కూడా అందరూ కూడా తెలిసిందే. అటువంటి బుర్ర కథని అంతరించిపోతున్నటువంటి కళలో ఒకటి. ఈ విధంగా పండగ నాడు గుర్తించుకుంటూ ఈ విధంగా ఏర్పాటు చేయడం చాలా ఆనందంగా ఉందని కూడా వాళ్ళందరూ కూడా ఆర్టీవీ ద్వారా కూడా వాళ్ళైతే ఆవేదన వ్యక్తం చేస్తూ ఈ విధంగా ప్రజలను చైతన్యపరిచేందుకు బుర్ర కథని ఈ విధంగా గుర్తు చేస్తున్నందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. ఇది మరొక కళాకారుడి యొక్క ఆవేదన తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.